అవునా, సరే సరే, వినపడలేదమ్మా నాకు. ఇప్పుడు కనిపిస్తాను సార్. ఓకే, ఎందుకంటే నాకు మీకు ప్రజెంట్ చేసినట్టు ఫీల్ అయిపోతా ఉంటాను. రైట్, ఓకే. సో ఎర్రర్ ఫంక్షన్ డెఫినిషన్ ఇది, ఓకేనా. ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ టీ అనేది 2/√π(e⁻⁻u²) du ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t. సో ఇక్కడ ఏమడిగాడు ప్రాబ్లం ఏమన్నాడు, క్వశ్చన్ చూడండి. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎర్రర్, ఇదేమో డెఫినేషన్, ఫైండ్ రాసింది డెఫినేషన్ అమ్మా. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏముందా, రూట్ టీ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోండి అని అన్నాడు. దాని నుండి అంటే హెన్స్ ఫైండ్ అంటే దాని నుండి దీన్ని ప్రూవ్ చేయండి అని అన్నాడు. సో నేను చేసిన పని ఏమంటే, సో ఏం చేయాలా, e⁻⁻x ని దీనికి అప్లై చేసి ఏం చేస్తాము, ఎక్స్పాండ్ చేసి అన్ని సింప్లిఫై చేసిన తర్వాత ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వాల్యూ ఇక్కడ కనిపెట్టుకున్నాము. దానికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండివిజువల్గా ప్రతిదానికి ప్రతి t⁻1/2, t⁻3/2, t⁻5/2 ఎక్సెట్రా వీటికన్నిటికీ మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ వేసుకున్నాం. సో నేను చెప్పింది ఏమంటే t⁻1/2 అనేది నథింగ్ బట్ గామా ఆఫ్ 3/2 అని. 3/2 ఎక్కడి నుంచి వచ్చిందంటే 1/2 + 1 అని, 1/2 + 1 అది గామా ఆఫ్ 1/2 + 1. సో గామా 3/2 యొక్క వాల్యూ ఎంత అంటే గమనించండి, అర్థమవుతుందమ్మా. ఇలా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t⁻1/2 వాల్యూ గామా 3/2, గామా n+1 ఫార్ములా, గామా n+1/p⁻n+1. ఇది ఫార్ములా ప్రకారం రాశానమ్మా, గామా n+1/p⁻n+1. రైట్, గామా n+1 ని దాన్ని ఎక్స్పాండ్ చేసే విధానం ఏమంటే గామా n అంటే n-1 గామా అంతే కదా, n-1 ఇంటూ గామా సంథింగ్. ఇలా 3/2 దట్ ఈస్ ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి 3/2 - 1 అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇక్కడ 1/2 వచ్చినప్పుడు పక్కన గామా 1/2 రాసుకోవాలి, ఓకేనా. ఈ ఒక్క విషయం పక్కన కూడా రాసేయండి, 5/2 కూడా అదే విధంగా. రైట్, గామా 1/2 అంటే దట్ ఈస్ √π అని, గామా 1/2 వాల్యూ √π అని. సో దీనంతా మీకు చెప్పాను ఆల్రెడీ. సో దీన్ని ఎక్స్పాండ్ చేసి సంథింగ్ సింప్లిఫికేషన్ అన్ని చేసిన తర్వాత ఇది జస్ట్ చూడండి, ఇక్కడ మీకు తెలుస్తుంది ఏం చేసామండి. నేను √π క్యాన్సిల్ అమ్మా, ఈ 2 క్యాన్సిల్, ప్రతి చోట అదే క్యాన్సిల్ అయిపోతుంది. √π/2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలిన ఏంటంటే 1/p⁻3/2 నీకు కామన్ ఫ్యాక్టర్ గా తీసుకున్నాను. ఇది జస్ట్ చూడండి, ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా ఉంది, 1 + 6⁻⁻n ఫార్ములా లాగా ఉంది. సో దీన్ని ఇక్కడ వర్క్ చేసుకున్నాం. సో ఇవంతా ఏంటంటే ఫైనల్ గా ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ వాల్యూ 1/p+1 √p+1 అని, దాని f(p) అని అనుకోండి. నౌ డిడక్షన్స్ అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ కావాలి, సార్ 2√t కావాలి. 2√t కావాలంటే దీన్ని ఇలా రాసుకున్నాం, 2 కూడా రూట్ లోపల తీసుకెళ్ళిపోయినాము, √4 అని వస్తుంది. సో ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ √4 బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారంగా 1/a f(p/a) ఫార్ములా దేని మీద అప్లై చేయాలా, దీనికి అప్లై చేయాలా, f(p) పైన రాసుకున్నాం కదా, దానికి అప్లై చేయాలి. అప్పుడు ఏం చేయాలా, p/a అంటే p/2 అని. సో p అనే స్థానంలో అంతా ఇక్కడ f(p)లో p అనే స్థానంలో p/4 అని వేసుకోవాలి, p/4 ఇడ ఎందుకో √4 కదా, సో p/4. రైట్, సో నెక్స్ట్ డిడక్షన్ ఇది కూడా, ఈ రెండు డిడక్షన్స్ ఖచ్చితంగా ఎగ్జామ్ కడుగుతారమ్మా. దీన్ని జాయింట్ గా నడిచారు కాబట్టి ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓకేనా. రైట్, సో దీని మీద మనకు ఒకే ప్రాబ్లం ఏముంది, ఇంకేమైనా ఉంటే తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా నేర్చుకోండి అమ్మా, మర్చిపోదాం అక్కడే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఇంకొక మోడల్ ఏమంటే, ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ అనేది ఒక స్పెషల్ ఫంక్షన్ లో నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏమంటే బెస్సెల్ ఫంక్షన్ అంటాడు, బెస్సెల్ BESSEL, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బెస్సెల్ ఫంక్షన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఈ స్పెషల్ ఫంక్షన్స్ అన్ని కూడా ఇంపార్టెంటే. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్
ఆన్ బెసెల్ ఫంక్షన్. ఈ డెఫినేషన్ ఒక్కోసారి అడుగుతాడు, డిఫైన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ బెసెల్ ఫంక్షన్ అని అడుగుతారమ్మా. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి. ది బెసెల్ ఫంక్షన్, the Bessel function of order n is denoted by ఈ బెసెల్ ఫంక్షన్ ఇలా డినోట్ చేస్తామా, క్యాపిటల్ J ఆఫ్ n, f ఆఫ్ x లాగానే క్యాపిటల్ J సఫిక్స్ లో n ఇక్కడ t, and defined as ఇలా డినోట్ చేసి, and defined as JNT million equal to t to the power of n by 2 to the power of n గామా n ప్లస్ 1. ఈ ఫార్ములాని ఇది బట్టి అయినా బట్టండి, ఎందుకంటే ఇది బెసెల్ ఫంక్షన్ డెఫినేషన్. బెసెల్ అంటేనే ఇంతే. ఓకే, ఇంటూ 1 మైనస్ టీ స్క్వేర్ బై 2 ఇంటూ 2n ప్లస్ 2 ప్లస్ t to the power of 4 by 2 into 4 into 2n plus 2 into 2n plus 4, 2n plus 4. ఇక్కడ గమనించండి, ప్లస్ మైనస్ ప్లస్ మళ్ళా మైనస్ వస్తుందమ్మా, మైనస్ అండ్ సో ఆన్. ఇది బెసెల్ ఫంక్షన్. దీన్ని మనము ఇంత పెద్దగా గుర్తుపెట్టుకునేది కష్టం కాబట్టి ఏం చేద్దాము, సిగ్మా r equal to 0 to n minus 1 whole to the power of r, sorry, minus 1 whole to the power of r by r factorial. పైన గమనించండి, r factorial గామా, ఇది ఈ జనరల్ వాల్యూ గుర్తుపెట్టుకోండి, n ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ టీ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 2r. ఓకేనా? ఇది ఒకసారి ఒక నిమిషం గమనించండి. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏ ఫార్ములా చెప్పండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. బెసెల్ ఫంక్షన్ ఇస్ డినోటెడ్ బై JNT అండ్ డిఫైన్డ్ యాజ్ అని ఈ బాక్స్ పెట్టాను కదా, ఇది నేర్చుకుంటే కూడా చాలు. ఏమని చెప్పండి ఒకసారి, సిగ్మా ఆఫ్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ r బై r ఫ్యాక్టోరియల్ గామా n ప్లస్ ఆర్ ప్లస్ 1 ఇంటూ టీ బై 2 హోల్ టు ద పవర్ ఆఫ్ n ప్లస్ 2r. మీరు గమనించండి, n ఈక్వల్ టు 0 పెట్టండి, మీకే తెలుస్తుంది. n ఈక్వల్ టు 0 పెట్టండి, సారీ r ఈక్వల్ టు 0, r ఈక్వల్ టు 0 పెట్టండి. ఈ పైన ఫస్ట్ టర్మ్ వచ్చింది లేదు ఒకసారి చూడండి, ఒకసారి చూడమ్మా. r ఈక్వల్ టు 0 పెడితే -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అంటే దట్ ఈస్ 1. 0 ఫ్యాక్టోరియల్ అంటే అగైన్ 1. ఇక్కడ r అనే ప్లేస్ లో 0 పెట్టుకోమన్నాను. సో గామా n ప్లస్ 1 ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఇలా r అనే ప్లేస్ లో 0 పెట్టుకోండి అన్నాను. 2 టు ద పవర్ ఆఫ్ n ఇక్కడ వచ్చింది, 2 టు ద పవర్ ఆఫ్ n ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఇక్కడ r అనే ప్లస్ 0 పెడితే t టు ద పవర్ ఆఫ్ n ఇక్కడ వచ్చింది, t టు ద పవర్. సో మొదటి టర్మ్ వచ్చేసింది. అట్లాగే r ఈక్వల్ టు 1 పెట్టండి,
మైనస్ వస్తుందా, -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అంటే దట్ ఈస్ మైనస్, అందుకే ఇక్కడ మైనస్ ఇచ్చింది. ఇక్కడ మైనస్ వచ్చేదానికి కారణం అది, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏం చేయాలమ్మా, 1 ఫ్యాక్టోరియల్ అంటే కూడా 1 n+1 అంటే దట్ ఈస్ n ప్లస్, చెప్పండి, n+2నే కదా. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, r అనే ప్లస్ 1 అన్నా నేను, n+2 వస్తుంది చూడండి, t to the power of n+2. దీన్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, t to the power of n into t square, t to the power of n+2 వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, ఇక్కడ 2 to the power of, ఒకసారి చూడండి. సో కాబట్టి ఈ బాక్స్ గుర్తు పెట్టుకునేసేనమ్మా, దాన్ని ఎలా అనేది మీకు ఇక్కడ జస్ట్ అబ్జర్వేషన్ మీకు తెలిసిపోతుంది. గుర్తుంటుందా? ఓకే, నౌ దీని మీద ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయమ్మా మన దగ్గర. బెసెల్ ఫంక్షన్ అనేది, ఇది బెసెల్ ఫంక్షన్. ఈ రూల్ని ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ వాడుకొని మనం ఏం చేస్తాం, ఒక ప్రాబ్లం చేస్తాం మనం. ఎర్రర్ ఫంక్షన్ వాడుకొని, ఎర్రర్ ఫంక్షన్ డెఫినేషన్ ఇది, దీన్ని వాడుకొని ఏం చేస్తాము, ఫైండ్ ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ అంటే ఇదే లైన్లో మనం వెళ్ళిపోయినాం. ఓకేనా, గమనించండి, ఇదే లైన్లో వెళ్ళాం. అంటే మీరు గమనించుకోవాలమ్మా, ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ టీ అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t. ఇది ఎర్రర్ ఫంక్షన్ ఆఫ్ రూట్ టీ అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to √t. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to t. ఈ లిమిట్సే మారేది, మిగతా ఏం మారదు. ఓకేనా, ఆ విధంగానే ఇక్కడ కూడా బెసెల్ ఫంక్షన్ కూడా దాని అప్లికేషన్స్ మనం నేర్చుకున్నాం. సో చెప్పేటువంటి ప్రతి ప్రాబ్లము ఖచ్చితంగా నేర్చుకోవాలమ్మా బెసెల్ ఫంక్షన్ పైన. రైట్, ఇది ఒకవేళ ఇది ఫార్ములా కూడా అనుకోవాలి మనం. ఇప్పుడు మన ప్రాబ్లం ఒకటే కాదు ఇది, సో ఇది ప్రాబ్లం లాగా, ఫార్ములా లాగా కూడా దీన్ని ట్రీట్ చేయాలి. ఓకేనా, ప్రూవ్ దట్ ఇది ఒక ఫార్ములా కూడా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ J0t is equals to 1/√1 plus p square. ఇది ఒక ఫార్ములా కూడా, మర్చిపోమాకండి, ఇది ఒక ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోద్దండి. ఇది ఒక ఫార్ములా కూడా, ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఎప్పటికీ చాలా, దీని అప్లికేషన్ చాలా ఉన్నాయి, ఫిజిక్స్లో ఎక్కువ వాడుతూ ఉంటాము. సో J0t సంబంధించినటువంటి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంత అని అన్నాడు. సో దీని సొల్యూషన్ మనము ఎట్లా రాద్దామంటే, ప్రూఫ్ని, ఇది ప్రూఫ్ అనే రాస్తాను నేను. వీ హ్యావ్, ఏం తెలుసు చెప్పండి, JNT బెసెల్ ఫంక్షన్ డెఫినేషన్. JNT ఈక్వల్ టు సిగ్మా, maybe r equal to 0 to infinity, yeah, -1 whole to the power of r. పక్క పేజీలో రాస్తాను, అదే రాస్తున్నా, r factorial into gamma r plus n+1 లేదా n+r+1, ఇది ఎట్లా రాయండి మీ ఇష్టం, t/2 whole to the power of n+2r. ఇది బేస్ అమ్మా, గామా గుర్తుపెట్టుకో. ఓకే, అయితే మనకి ఇప్పుడు ఏం కావాలా, J0t కావాలి. దీని నుంచి J0 రావాలంటే n అనేది ఏమైపోయినట్లు లెక్క, లేదా దీన్ని ఎక్స్పాండ్ చేస్తారా చూద్దాం ఒకసారి. ముందు J0t ఎంత రాద్దాం. J0 అంటే n ప్లేస్ లో 0 పెట్టేసినట్టు లెక్క. దట్ ఈస్ r equal to 0 to infinity -1 whole to the power of whole to the power of r. రైట్, ఏమొస్తుంది చూడండి అమ్మా,
మీరే చెప్పండి. -1 హోల్ టు ద పవర్ ఆఫ్ ఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ గామా, చెప్పండి, n ప్లేస్ లో 0 పెట్టాం, గామా ఆర్ ప్లస్ 1 t/2 ఆర్ సారీ n ప్లేస్ లో 0 t/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2r రైట్. సో దీన్ని ఇప్పుడు మనకేం కావాలి, J0 వాల్యూ వర్క్ చేస్తాం, బానే ఉంది. ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ దీనికి కనుక్కోవాలి. సిగ్మాలో ఉన్నప్పుడు మనం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వేస్తుంది, కాబట్టి దీన్ని మనం ఏం చేద్దాం, ఎక్స్పాండ్ చేయండి, దీన్ని ఎక్స్పాండ్ చేయండి. సో ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, r=0 పెట్టి చెప్పండి. -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 1 0 ఫ్యాక్టరియల్ అంటే 1, గామా 0 + 1 దట్ ఈస్ గామా 1 అని, t/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 0, సో దట్ ఈస్ అగైన్ 1 t టు ద పవర్ ఆఫ్ 0 కాబట్టి. సో ఎంత ఫస్ట్ టర్మ్ ఏందమ్మా, ఫస్ట్ టర్మ్ ఎంత వస్తుంది, ఫస్ట్ టర్మ్ r=0 అని సబ్స్టిట్యూషన్ చేస్తే డౌట్ ఏమైనా ఉంటే, గామా 1 ఎంత, గామా 1 ఎంత, చూడండి ఏమమ్మా, గామా జస్ట్ పైన గమనించండి, ఇలా గామా n అంటే ఏముంది ఇక్కడ ఫార్ములా, గామా n అంటే ఏముందమ్మా, n-1 ఫ్యాక్టర్. n-1 ఫ్యాక్టోరియల్. గామా 1 కావాలంటే n ప్లేస్ లో 1 పెట్టండి, అప్పుడు 0 ఫ్యాక్టోరియల్ కదా వచ్చేది. yes sir. 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1 రైట్. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇది 1 అయిందమ్మా, -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0, ఇది కూడా 1 అయింది, గామా 1 కూడా, ఇది కూడా 1 అయింది, ఇది కూడా 1 అయింది, ఇంకా అన్ని 1 అయింది కాబట్టి ఇంకేం ఉండేది అక్కడ, 1/1 వస్తుంది. ఫ్యాక్టర్ 1 కాదు 1 అదే సార్. ఫైనల్ గా. ఓకే ఓకే రైట్. r= ఇంకేం చేద్దాము, 1 పెట్టండి, 1 పెట్టి నెక్స్ట్ వాల్యూ ఎంత చెప్పండి, -1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ -1 అంటే -1/2 వస్తుంది. అవునా, ఒక నిమిషం చూద్దాము. -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 1 అమ్మా, దట్ ఈస్ మైనస్ వేసేసాను నేను, 0 ఫ్యాక్టర్ సారీ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, గామా 2 అని వస్తుందమ్మా ఇక్కడ, అంతే కదా, చూడండి. గామా 2 అంటే ఇక్కడ మన దగ్గర ఈ ఫార్ములా ప్రకారంగా గామా 2 అంటే 2 - 1 ఫ్యాక్టోరియల్, అంతే కదా, 2 - 1 ఫ్యాక్టోరియల్ ఎంత, 1 ఫ్యాక్టోరియల్, అగైన్ దాని వాల్యూ కూడా 1, ఇది 1 అయింది. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ 1 పెడుతున్నాం, r అనే ప్లేస్ 1 పెడుతున్నాం, సో t/2 హోల్ స్క్వేర్ వస్తుంది, చూడండి చూడండి మీకు తెలుస్తుంది, t² / 2² అని వేస్తానమ్మా, t²/2² రైట్. ఒక 4-5 పదాలు అట్లా మనం వర్క్ చేసుకుందాము, ఎందుకంటే లాప్లాస్ అప్లై చేయాలి కాబట్టి. ఇంకొకటి చెప్పండి అమ్మా, r అనే ప్లేస్ లో మీరు వర్క్ చేస్తుంటే దగ్గరగా చెప్పేయచ్చు, r అనే ప్లేస్ లో 2 పెట్టాలి, 2 పెడితే ఖచ్చితంగా ప్లస్ వస్తుంది, -1 హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 + 1 గామా 2 + 1 అంటే గామా 3 అంటే చూడండి ఏమొస్తుంది,
ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి. వర్క్ చేసి చెప్పండి పర్లేదు. ఆర్ ప్లేస్ లో 2 చెప్పాలా? 2 వేస్తే ఏమొస్తుంది? ఇది వేస్తున్నాను పోనీ. న్యూమరేటర్ ఎంత చూద్దాం. t⁴ వస్తుంది, అది ఓకే. t⁴ బై ఇంకా పైన ఇంకేం లేవు. ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ అని నన్ను సైడ్లో వేస్తున్నా, ప్లేస్ సరిపోతే చెప్పడమ్మా. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. ఇక్కడ Γ3 అంటే కూడా 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ అగైన్ 2. 2 × 2 4. ఓకే, గమనించడా 4. ఇదెంత వస్తుంది? 2 × 2 4. సో 2² వస్తుంది చూడు. 2² 2⁴. 2 × 2 4. 2². ఓకే, ఒక నిమిషం ఉండు. ఇక్కడ ఫ్యాక్టోరియల్ 2 వస్తుందమ్మా. ఫ్యాక్టోరియల్ 2 అంటే దట్ ఈస్ 2 × 2, దట్ ఈస్ నేను దీన్ని 2² అని రాస్తాను నేను. ఇక్కడ ఏమొస్తుంది చూడు. ఇంకేమైనా మిగిలిందే చెప్పండి. 4 వస్తుందా? 2⁴ సార్. 2⁴ ని నేను ఇట్లా రాస్తానమ్మా. రాసుకోవచ్చా? ఇక్కడ దగ్గర గమనించు. 2⁴ అంటే 2² అని రాసుకోవచ్చు. 2² అంటే 4. అది ఏం లే, అదొక బైనామిల్ దీని ప్రకారంగా ఉంటుంది. సో ఇక్కడ నేను 4² అని రాస్తాను. నెక్స్ట్ r = 3. 3 అంటే ఖచ్చితంగా మైనస్. సరే ఇది ఒకటి చెప్పండి. ఇక్కడ 3 అన్నాము. సో t⁴ వస్తుంది. నేను పై వరకు రాసేసాను. ఫ్యాక్టోరియల్ 3, ఫ్యాక్టోరియల్ 4. సో ఫ్యాక్టోరియల్ 3 × ఫ్యాక్టోరియల్ 4 అంటే సారీ, ఫ్యాక్టోరియల్ 3 × ఇది కూడా ఫ్యాక్టోరియల్ 3నే. ఎందుకో Γ4 అంటే Γn-1 ఫార్ములా ప్రకారంగా గమనించండి. Γn అంటే ఏం ఫార్ములా? n-1 ఫ్యాక్టోరియల్. n-1 ఫ్యాక్టోరియల్. Γ3 అంటే ఎంతమ్మా? 2 × 3 6. ఇది కూడా 6. ఇది కూడా 6 వస్తుంది. సో 6. నెక్స్ట్ 6 అంటే ఇది 6, ఇది 6. 6² అని రాసేసాను. చూడు, నేను ఇట్లా వేస్తున్నా. నేను మళ్ళా ప్లస్. ఓకే, దిస్ ఈజ్ J0 T. సో ఇప్పుడు ఏం చేయాలా? ఇంతే, ఇది కనిపెట్టేసినాము. ఇంక వెరీ సింపుల్. ఓకేనా? సో Jn నుంచి J0 ని కనుక్కోవాలా. J0 నుంచి దాన్ని ఎక్స్పాండ్ చేసుకునేసి ఇప్పుడు దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. ఓకే, దేర్ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ J0 T ఈజ్ ఈక్వల్స్ టు ప్రతిదానికి లాప్లాస్. ఇంకెళ్ళేది డైరెక్ట్గా వేసేద్దాం. ప్రతిదానికంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 మైనస్ 1/2² ఉందన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇది ఏముండదంటే t² ఉండదు. గమనించండి. నెక్స్ట్ ఏముంది చూడు, కాన్స్టెంట్ 2², దాని తర్వాత 4² ఉంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t⁴ ఉండ చూడండి. t², t⁴ t⁴ ఓకే, మైనస్ ప్లస్. ఓకే, మళ్ళీ మైనస్ వేద్దాం. మైనస్ 1/2² ఉండదు, 4² ఉండదు. నెక్స్ట్ 6² అని వేసాము ఆల్రెడీ. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ లాస్ట్ ఏముందమ్మా
e to the power of 6. మళ్ళీ ప్లస్ వచ్చి ఉంటుంది అండ్ సో ఆన్. దట్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 అంటే 1/p మైనస్ 1/2 స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t స్క్వేర్ అంటే 2 factorial by n plus 1, that is p cube అని వస్తుంది. నెక్స్ట్ మా 1/2 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, దీనికమ్మా e to the power of 4 కి ఇదే విధంగానే 4 factorial by p to the power of ఏమి వేయాలా 5 అని వేయాలా. నెక్స్ట్ 1/2 స్క్వేరు 4 స్క్వేరు 6 స్క్వేరు, దీనికమ్మా e to the power of 6 కి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 6 factorial by ఫార్ములాస్ టకటక రావాలమ్మా p to the power of 7. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అండ్ సో ఆన్, అది పెట్టేసుకోండి సార్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకేముందడా, దీన్ని సింప్లిఫై చేయడమే. అన్నిట్లో ఇంకేదో కామన్గా ఉంది. ఏం కామన్గా ఉందా? 1/p అనేది కామన్గా ఉండదు, గమనించండి. ఇక్కడ 1/p, ఇక్కడ 1/p, ఇక్కడ 1/p, దట్ ఈస్ 1/p కామన్. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 1 మైనస్ 1/2 ఇంటూ ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? ఓకే, 2 స్క్వేర్ ఉంది, ఫ్యాక్టోరియల్ 2 ఉందమ్మా. ఫ్యాక్టోరియల్ 2 ఉంటుంది, 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఒక 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఒక 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఒక 2 క్యాన్సిల్ అవుతుందా? రైట్. ఏడు ఒక 2, ఎందుకంటే 7 క్యాన్సిల్ చేసిన బాగా కూడా చేయాలా. సబ్ ఏం జరుగుతుంది చూడు, ఏముంది 6. ఇదేమైనా వస్తుందా చూడు, 1 into 3/2 into 4 ఫ్యాక్టోరియల్ 4 కదా, 4 into 3 into 2 into 1, ఆ 2 ఈ 2తో క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 4 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మిగిలిండేది ఎంత, 3 మిగులుతుంది. ఆ 3 ఇక్కడ రాశానమ్మా. 1/p బయట తీసేసినాం కాబట్టి ఇక్కడ 1/ ఎంత రాయాలా, p స్క్వేరు హోల్ స్క్వేర్ అని రాసుకుంటాను నేను. మైనస్ నాట్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అలా మైనస్ రాయాలి. నేను మిస్ చేస్తున్నాను చూడమ్మా, సరే. ఇక్కడ మైనస్ ఉండాలి. సో మళ్ళా ఏం జరుగుతుంది చూడు, ఫ్యాక్టోరియల్ 6తో క్యాన్సిల్ అయిన తర్వాత మిగిలేదు 1 into 3 into 5/2 into 4 into 6, 1/p square whole cube plus so on. ఇది ఏదో ఫార్ములాగా అంటే 1 + x whole to the power of -p/q ఫార్ములా గుర్తుందా మీకు? బైనామియల్ ఎక్స్పాన్షన్, బైనామియల్ ఎక్స్పాన్షన్. సార్ చెప్పు చెప్పమా. బైనామియల్ ఎక్స్పాన్షన్ ప్రకారంగా ఊరికి రాసాను, ఇది జస్ట్ చూద్దాం. మీకు గుర్తుంటే చెప్పేయండి.
1 plus 6 whole to the power of p by q, infinite series. Actually infinite series అని తీసుకుంటే సరిపోతుంది. అది ఇక్కడ ఉందా చూడమ్మా, మీకు అర్థమవుతుంది. ఇవి వేసుకోవచ్చు. 1 plus 6 whole to the power of 1/2 ఉంది. 1/2 అంటే ఇక్కడ 1/2 వస్తుంది, ఇది x అని వస్తుంది. అంటే ఇప్పుడు x అనే స్థానంలో ఇక్కడ ఏముందిడా, సారీ జస్ట్ చూడండి, x అనే స్థానంలో ఏముందిడా, 1/p² పా, 1/p². నేను చూపిస్తా ఉండేది జస్ట్ అబ్జర్వ్ చేయండి. 1 plus 6 whole to the power of 1/2, ప్లస్ 1/2 ఇది, మైనస్ 1/2 కాదు. మీకు ఒకవేళ ఏడు కూడా ఉండదు ఇంకో నెక్స్ట్ స్టెప్లో. ఏడుంది అది, ఇవే ఇవన్నీ కూడా అవే. ఓకే, ఇది ఏం లేదు, ఇది తీసుకొని చూసుకోండి మీకు తెలిసిపోతుంది. రైట్, ఓకే. ఇది దేనికి సమానం అంటే 1 plus x whole to the power of minus p by q కి సమానం. ఎందుకు మైనస్ p by q కి సమానము? ఇక్కడ ప్లస్ ఉంది, మళ్ళీ మైనస్ ఉంది, మళ్ళీ ప్లస్ ఉంది, మళ్ళీ మైనస్ ఉంది. గమనించండి, ఇప్పుడు ఇక్కడ అన్ని ప్లస్లే అన్నది. ఇక్కడ చూడండి 1 plus 1/2 ఇంటూ ఎక్స్, మళ్ళీ ప్లస్ 1/2 మైనస్ 1, ఇది 1/2 మైనస్ 1 అంటే మైనస్ 1/2 వస్తుంది. ఏమే అన్ని ప్లస్లే కనిపిస్తుంది. ఇక్కడ టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2 వేస్తే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తుంది. మీకు గుర్తుండడానికి నేను ఇది చూపిస్తున్నాను ఇంకే. సో ఇది దేనికి సమానం అంటే 1/p. ఓకే, బాగానే ఉంది. 1 plus x అనే స్థానంలో ఇది టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2. మీరు ఏమైనా సైడ్లో కానీ రాసుకోండి. సిన్స్ 1 plus 6 whole to the power of minus 1/2 is equals to 1 plus 1/2. అది ఇక్కడ ఏమంతా ఉందో అదే రాసుకోండి. 1/2 into x. ఓకే, నెక్స్ట్ 1/2 into 1/2 minus 1 by యాక్చువల్గా by 2 factorial into x². మామూలు ఇదే, మామూలు బైనామియల్ ఎక్స్పాన్షన్. by 2 factorial into x². ఓ సారీ, ఎందుకు సారీ, ఇదేముండాలరా, మైనస్ వేయాలి. సో మళ్ళీ ఇక్కడ మళ్ళీ మైనస్ వస్తుంది అండి. సో ఆన్ ఇక్కడ ట్రై చేస్తాను నేను, జస్ట్ చూడండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఎల్సిఎం తీసుకోండి అప్ప. అప్పుడేమొస్తుందా, p² plus 1/p² whole to the power of minus 1/2 మా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/p. దీన్ని రివర్స్ చేసి రాసుకోవచ్చు. ఎట్లా, p² plus 1 whole to the power of 1/2 అని. p² whole to the power of 1/2 అంటే దట్ ఈస్ p అని వస్తుంది. ఓకే, జస్ట్ ఇంకొక స్టెప్ వేస్తాను నేను. 1/p పైన కల్లా p మిగులుతుంది. దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు, 1 plus p² అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు p క్యాన్సల్, 1/√1 plus p². మర్చిపోద్దండి, దిస్ ఈజ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ J0t. ఓకేనా, గమనించండి, వెరీ సింపుల్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇంకా బైనామిల్ థియరమ్, బైనామిల్ ఏదంటే ఏది అవసరమో దాన్ని వాడుకునేసి వర్క్ చేసుకోవాలి. సరే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. సో ఇంకో క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ అప్ప. ఇప్పుడు చెప్పేటువంటి ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. ఒక చిన్న నోట్ రాసి పెడతాను నేను, ఒక నిమిషం. ఇది రాసే ముందు
ఇప్పుడు మనకేమొచ్చింది చెప్పండి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ J0t వాల్యూ ఎంత వచ్చింది, 1/√1 ప్లస్ p². ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. ఒకవేళ మనకు నోట్ అని రాసుకోండి. నోట్ అంటే ఇది కూడా ఫార్ములానే, మర్చిపోమాకండి. నోట్ ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ J0at అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? J0at అని ఇస్తే 1/a f of p/a నోట్ చేసి పెట్టుకోండి ఇవన్నీ, బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, సో ఇది f of p. ఇప్పుడు ఏం చేయాలా? ఒక ప్రాబ్లం మనకు J0(2t) అని ఇస్తారనుకోండి, ఒకవేళ ఫైండ్, మామూలుగా ఎంట్రన్స్ టెస్ట్ లో అక్కడ అడుగుతారప్ప, రెగ్యులర్ గా అడుగుతా అంటారు. సో J0(2t) అని అడిగితే 1/2 f of p/2 అని అర్థం చేసుకోండి. సో ఆ ప్రకారంగా చేయాలి. సో ఇప్పుడు ఏం చేద్దాము, 1/a ఇక్కడ పైన రాసాము, దాంట్లోనే √1 ప్లస్ f of p, p అనే చోట p/a రాసుకోవాలి, p²/a² అని రాయాలి. ఇది గమనించండి, ఎల్సిఎం తీసుకుంటే a² పైకి వెళ్తుంది, రూట్ లోపల ఉంటుంది, ఆ ఏ క్యాన్సల్, ఇంకా మిగిలేదు ఎంత, 1/√a² ప్లస్ p². మీకు ఈ విధంగా ఏమన్నా అడగచ్చు, ఏమన్నా అంటే జస్ట్ నేను ఊరికి అర్థం కానికి ఇవన్నీ రాశాను నేను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ J0(2t) అడిగితే ఎంత రాస్తారా? J0(2t) అడిగితే తగ్గమని చెప్పండి, 1/4 ప్లస్ p². ఇది ఫార్ములా కాబట్టి దీని ఫార్ములా కన్సిడర్ చేస్తే ఒప్పుకుంటారా? J0at వాల్యూ 1/√a² ప్లస్ p² అప్ప. J0(2t) అడిగితే బెస్సెల్ ఫంక్షన్ ఆఫ్ 2t, 0th బెస్సెల్ ఫంక్షన్ అడిగితే 1/a² అనే చోట 2², a అనే చోట 2 వేస్తే 2² వస్తుంది, దట్ ఈస్ ఇంత. సో ఇది నోట్ చేసి పెట్టుకోండి, రైట్. నౌ ఇంకొక నోట్ కూడా, ఇది నోట్ 1 అనుకోండి, నోట్ 2. ఇప్పుడు ఇక్కడ నేను చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఇంతకుముందు వాడాను. ఒకవేళ మనకు ప్రాబ్లంలో లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t ఇంటూ J0at అని అడిగితే, t ఇంటూ J0at అని అడిగితే ఏం చేయాలా? మల్టిప్లికేషన్ బై టీ, అవునా కదా? మల్టిప్లికేషన్ బై టీ అంటే t యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, సరే t యొక్క ఘాతం అనేటువంటిది 1 ఉంది, సో మైనస్ ఇట్లా రాయాలి, d/dp ఆఫ్, చెప్పండి, d/dp ఆఫ్ దేనికి డెరివేటివ్ చేయాలా? ఇది మనం కనిపెట్టాం కదా, దీనికి చెప్పండి, 1/√a² ప్లస్ p². నేను రాసేది మీకు అర్థమవుతుందో చూడండి, దట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మైనస్ అనే వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ 1 అంటే ఎట్లా నేర్చుకోవాలి, ఇది డెరివేటివ్ ఆఫ్ 1/√x లాగా, d/dx ఆఫ్ √x అంటే చెప్పండి, ఏం చెప్పరా? ఇక్కడ మైనస్ అట్లే ఉంటుందమ్మా, d/dx ఆఫ్ √x, ఇది 1/√x, సారీ జస్ట్ పక్కన రాస్తాను చూడండి, ఇక్కడ ముందుగా రాస్తాను నేను.
సో మైనస్ అట్లే కంటిన్యూ అవుతుంది. ఈ ఫార్ములా చెప్పండి. డెరివేటివ్ ఆఫ్ 1/√x ఎంత చెప్పాలి. డెరివేటివ్ ఆఫ్ 1/√x ఎంత? చెప్తే కదా మీరు ఫార్ములాస్ తెలిస్తే కదా, డెరివేటివ్ చెప్పకపోతే ఏం చెప్పాలి? d/dx ఆఫ్ 1/√x. ఇప్పుడు అదే కదా ఉండేది. ఇదే ఏమ్మా, ఎవరు చెప్పరా ఎవరా? చెప్పకపోతే ఎట్లా? చెప్పండి అయ్యా. ఏమిరా, ఏం చెప్తారా మీరు? రేయ్ ఏమ్మా, వింటున్నారా? సరే, మీకు మళ్ళీ బేసిక్స్ కూడా చెప్పాలా. డెరివేటివ్ ఆఫ్ x⁻⁻² అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఏం చెప్పరాయ్యా తరుణ్ కుమారు? డెరివేటివ్ ఆఫ్ x⁻n అంటే ఏమి రా రే, వింటున్నట్లేదు మరి. ఏమయ్యా, వినపడుతున్నా లేదా నా మాటలో? డౌట్ వచ్చేస్తుంది నాకు. x⁻1/2 సారీ x⁻n ఫార్ములా. డెరివేటివ్ ఆఫ్ x⁻n ఎంత? మా చంద్రకళ చెప్పురా, ఎవరిని చెప్పండి. ఇది కాదా? n × x⁻n-1 కాదా? ఏం రబ్బా, మీకు గుర్తుంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు x⁻−3/2 అని. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1/2 ఇంటూ అదే. ఓకే, ఎట్లా నేర్చుకోండి. రైట్. సో నేను దీన్ని వాడుకుంటాను ఇప్పుడు. నేను -1/2 x⁻⁻d అనేసాను. -3/2 అంటే a² + p² హోల్ టు ద పవర్ ఆఫ్ -3/2 ఇంటూ దీని యొక్క డెరివేటివ్ 2p. అంతేనా? 2p నేనా? నౌ 2 క్యాన్సల్, 2 క్యాన్సల్ మనే ఉంది. ఇక్కడ p మిగులుతుంది. ఓకే ఓకే, దీని ముందు ఒక మైనస్ ఉంది. ఒక నిమిషం అండి. ఈక్వల్ టు దీని ముందర మైనస్ అట్లే ఉంది. ఇప్పుడు ఏమైపోయిందిరా? ప్లస్ అవుతుంది. సో ఎంత రాయాలి రాయడా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, దట్ ఈజ్ p/p² + a² హోల్ టు ద పవర్ ఆఫ్ 3/2. చెప్తే కదరా, ఒక రన్ నోట్ తెరిస్తే కదరా నైనా. ఇప్పుడు వర్క్ చేసినట్టు. సో ఇది విషయం, అంతేనా? సో ఇది కూడా ఒక ప్రాబ్లమే, గుర్తుపెట్టుకోండి. నోట్ కమ్ ప్రాబ్లం.
ప్రాబ్లం అని అనుకోవచ్చు, నోట్ అని అనుకోవచ్చు. ఇది కూడా అంతే, నోట్ ఆర్ ప్రాబ్లం. ఓకేనా? ఇది కూడా ఒక రిజల్ట్, ఇది ఒక రిజల్ట్. మీరు ఎట్లా అనుకోండి, ప్రాబ్లం అని అనుకోండి, నోట్ అని అనుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, మేబీ ఇది కూడా నేను నోట్ అనొచ్చు లేదా ప్రాబ్లం అనొచ్చు. రబా ఎట్లా తీసుకోండి. నోట్ నెంబర్ 3 లేదా ప్రాబ్లం, ఫార్ములా ఎట్లా తీసుకోండి, మీ ఇష్టం. ఫార్ములా రైట్. చెప్పండి. ఇంకొకటి ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e to the power of minus at j0 at. దీనికి ఏం చేయాలా? దీనికి ఏం చేయాలా? e to the power of అని వచ్చింది ఇక్కడ. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేసుకోవాలి. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. ఎట్లా? j0 at ఎంత ఉంది ఇక్కడ? అది j0 at ఉంది కదా, దీన్ని తీసుకుని వేసేసి పి స్థానంలో ఏం సబ్స్టిట్యూషన్ చేయాలా? p ప్లస్ ఏని సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏడేముందు మర్చిపోయినది 1/√a² ప్లస్ p² కదా. 1/√a² ప్లస్ p². ఇందులో ఏం చేయాలా? p స్థానంలో p ప్లస్ ఏని సబ్స్టిట్యూషన్ చేయాలా. పక్కన కానీ రాసుకోండి. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. చూడమ్మా, ఇది e to the power of minus 18 కూడా p ప్లస్ ఏ అని వేసాను నేను. p ప్లస్ ఏ అని వేసాను. రైట్. అంటే j0 at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏమి p అనే స్థానంలో p ప్లస్ ఏ ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో 1/√a² p స్థానంలో p ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అనేది సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి ఎంత మిగులుతుందా. 1/√, చెప్పండి ఇక్కడ p² వస్తుందా? సో ముందు అంటే రాసుకోండి p². తర్వాత 2ap వస్తుందా? 2ap. నెక్స్ట్ a² వస్తుంది, ఇక్కడ ఒక a² ఉంది, దట్ ఈస్ 2a². సో ఈ విధంగా అన్నమాట. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. రైట్. నెక్స్ట్ కూడా ఇంకొక నోట్ అని అనుకోండి, మీ ఇష్టం. నోట్ అని అనుకోండి, ఫార్ములా అని అనుకోండి, మీ ఇష్టం. ప్రాబ్లం కూడా అనుకోండి, అన్ని ఒకటే. సో నెక్స్ట్ నోట్ నెంబర్ 4 5. ఇవన్నీ డిడక్షన్స్, ఇంకే లేదు. నోట్ నెంబర్ 4 అని చెప్పచ్చు, లేదా ప్రాబ్లం అని కూడా చెప్పుకోవచ్చు. సో చూద్దాం. నెక్స్ట్ ఏమంటే ఓకే, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity j0 t e to the power of minus pt into dt is equals to, కిందికల్లా రాస్తాను నేను. లేదు, ఇక్కడే రాస్తాను. ఈక్వల్ టు ఎంత రప్ప?
1 by square root of 1 plus p square. ఎట్లా వేస్తాను నేను? ఎట్లా వేసాను? Laplace transformation of j naught t వచ్చి ఎంత? 1 by square root of 1 plus p square. ఇది బై డెఫినేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా వేసాను అంటే డెఫినేషన్ ప్రకారంగా, డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారం. నౌ పుట్ p ఈక్వల్ టు 0. ఈ రిజల్ట్ లో p ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేయండి. p ఈక్వల్ టు 0 ని సబ్స్టిట్యూషన్ చేయండి. ఏమొస్తుంది? p అనే ప్లేస్ లో 0 పెట్టండి. we get integration from 0 to infinity. Integration from 0 to infinity j naught t మిగులుతుంది. ఇక్కడ గమనించండి అమ్మా, దీంట్లో j naught t, దీని వాల్యూ 0, e to the power of 0 అంటే దట్ ఈస్ 1 into dt is equals to p ప్లేస్ లో 0 పెట్టండి. 0 పెడితే ఎంత? ఇది 1. సో ఇది ఈరోజు ఈ స్పెషల్ ఫంక్షన్స్ గురించి డిస్కషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పుకుందాం.